హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు వ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి మనము దీనికంటే ముందు భాష వివిధ భావనలు అనే ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి, దానికి కంటిన్యూగా ఈ వీడియో చూడండి. ఇందులో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి భాష వివిధ భావనలు అనే దాని 16 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, భాష మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. ఓకేనా, 6 యూనిట్లు చూడండి. ఇక్కడ మెథడాలజీ పార్ట్ 4 ఇక్కడ చూసుకుంటే మరి తెలుగు మెథడాలజీ భాష వివిధ భావనలు, అలాగే భాషా నైపుణ్యాలు, పాఠ్య ప్రణాళిక గ్రంథాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మరి మూల్యాంకనం మొత్తం ఇక్కడ 6 యూనిట్లు ఉండడం జరిగింది. ఈ 6 యూనిట్ల నుండి దాదాపు ఒక్కొక్క యూనిట్కి 35 నుంచి 50 క్వశ్చన్స్ నేను బిట్స్ ఇప్పుడు ఈలోపే చెప్పబోతున్నాను. ఓకేనా, ఇక్కడ 50 క్వశ్చన్స్, ఇందులో కొన్ని ఇక్కడ మాత్రం ఫస్ట్ అయితే మరి భాష వివిధ భావనలు అనే దాని మీద మనం వీడియో చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇది మెథడాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ బిట్స్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ అనుకోవచ్చు, మాదిరి ప్రశ్నలు చెప్పుకోవచ్చు. మరి ఏమైనా ఉపయోగపడతాయి, ఆ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసుకొని మరి మనకు ఫస్ట్ యూనిట్ ఇది. ఓకేనా, ఫస్ట్ యూనిట్ ఇది మనకు సిలబస్లో భాగంగా ఏంటి మరి తెలుగు భాష బోధనా పద్ధతులు. ఓకేనా, తెలుగు భాష బోధనా పద్ధతులు వివిధ భావనలు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, మొదటి క్వశ్చన్ చూడండి, మనకు భాషకు మూలం. ఓకేనా, భాషకు మూలం డైరెక్ట్ వెళ్ళిపోదాం, క్వశ్చన్ ఏం లేదు. భాషకు మూలం అన్నట్టు మరి ఏంటి మనకి ఆప్షన్ సి ఇక్కడ ధ్వని. ఓకేనా, భాషకు మూలం ఏంటి? ధ్వని. సరేనా సమాధానం. ఓకేనా, ధ్వని. భాషకు మూలం సరైన సమాధానం ఇక్కడ వచ్చేసి ధ్వని. మనకి ఇక్కడ వరుస క్రమం అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి అంటే కంటెంట్లో భాగంగా ధ్వని, వర్ణం. ఓకేనా, ధ్వని, వర్ణం, పదం, పదాంశం, సపదాంశం, వాక్యం, ఇట్లా అడగడం అయితే జరుగుతుంది. వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ధ్వని. మరి మొదటి ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచం మొత్తం మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్నారు అని చెప్పింది. భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచం మొత్తం మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్నారంటే మరి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకు 2796 అని చెప్పడం జరిగింది. ఓకేనా, 2796. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనేది ఏ ధాతువు నుంచి వచ్చింది? మూడో క్వశ్చన్, భాష అనేది ఏ ధాతువు నుంచి వచ్చిందని చెప్పిండు. మరి మనకు ఇక్కడ వచ్చేసి భాష్. ఓకేనా, భాష అనే ధాతువు నుంచి మరి భాష అనేది మనకు పుట్టింది. నెక్స్ట్ హిబ్రూ భాషను దేవ భాష అని చెప్పిన వారు ఎవరు అన్నాడు. హిబ్రూ భాషను దేవ భాష అని చెప్పిన వారు ఎవరు? మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి క్రైస్తవులు. ఆప్షన్ బి క్రైస్తవులు సరైన సమాధానం. నెక్స్ట్, సాంకేతికవాదానికి మరో పేరు పూపువాదం, టట్టట్వాదం, మొదటి 2 దాతజన్యవాదం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరి 5వది ఆప్షన్ సి మనకు అంటే పూపువాదం, అలాగే టట్టట్వాదం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? నారే, లిబ్నిజ్, జార్జ్ విల్లిస్, మ్యాక్స్ ముల్లర్. సో ఇక్కడ క్వశ్చన్ మనకు డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ 6 ఉంది. మరి మనకు మ్యాక్స్ ముల్లర్. ఓకేనా, ఆప్షన్ 6 క్వశ్చన్ మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్, సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అధిక ప్రయోజనాలను పేర్కొన్నవారు అన్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ సి హెన్రీ వెండ్. ఓకేనా, హెన్రీ వెండ్. నెహ్రూ, ఇందిరాగాంధీ, డోరలీ, నార్మన్ లేఖలు ఏ భాషా ప్రయోజనం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ డి ఉద్దీపన అభివ్యక్తి లిఖిత రూపం ప్రకాశం. ఓకేనా, ఉద్దీపన అభివ్యక్తి లిఖిత రూపం ప్రకాశం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ డి 9 పరభాష ద్వారా బోధన అనేది సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది ఎవరు అని చెప్పింది. రవీంద్రుడు, గాంధీజీ, కొమర్రావు లక్ష్మణరావు, నెహ్రూ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు మరి ఆప్షన్ ఏ రవీంద్రుడు. ఓకేనా, ఆప్షన్ ఏ రవీంద్రుడు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరి 10వది మనకి ఆప్షన్ బి అండి 345వ. ఓకేనా, 345వ అధికరణం అనేది ఇక్కడ మనకు అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఈ అంటే విద్య అనేది ఏ చట్టంలో ఉంది, ఏ జాబితాలోనూ ఉంది అనే ఆర్టికల్స్ కొన్ని అడుగుతాయి. తప్పకుండా ఒకసారి చూసుకోండి మీరు.
ఇక్కడ చూడండి నెక్స్ట్ అధికార భాషా సంఘం ఏర్పడిన సంవత్సరం. అధికార భాషా సంఘం అంటే ఇది మనకు స్టేట్ డివైడ్ కాకముందు నుంచి ఉండడం జరుగుతుంది. ఓకేనా మిత్రులారా, స్టేట్ డివైడ్ ఒకవేళ అడిగితే అడగవచ్చు. స్టేట్ డివైడ్ కాకముందు అధికార భాషా సంఘం ఇక్కడ చూసుకుంటే మరి ఎక్కడంటే మరి 1974 ఆప్షన్ డి సరైన సమాధానం. ఓకేనా, స్టేట్ డివైడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు నుంచి మనకి ఇక్కడ అధికార భాషా సంఘం నుంచి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే అడగవచ్చు, లేదంటే లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. మరి ఈ అధికార భాషా సంఘానికి మొదటి అధ్యక్షుడు ఎవరని చూసుకుంటే మరి ఆప్షన్ ఏ వావిలాల గోపాలకృష్ణయ్య. ఓకేనా, వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య పఠనాభిలాషను ఏ దశలో పెంపొందించాలి? 13 చూడండి, సాహిత్య పఠనాభిలాషను ఏ దశలో పెంపొందించాలని చెప్పింది. ప్రాథమిక, ఉన్నత దశ, మాధ్యమిక దశ, అత్యున్నత దశ అని చెప్పిండు. సో ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఉన్నత దశ, ఆప్షన్ బి ఉన్నత దశ సరైన సమాధానం. నెక్స్ట్, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరు? ఓకేనా, దేవరాయలు, శ్రీనాథుడు మొదటి ఇద్దరు, సిపి బ్రౌన్ అని చెప్పింది. మనం చూసుకుంటే మరి మొదటి ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. ఒకరు శ్రీనాథుడు, ఇంకొకరు శ్రీకృష్ణదేవరాయలు. మొట్టమొదటిసారిగా అయితే మనకి ఇక్కడ క్రీడాభిరామంలో, ఓకేనా, క్రీడాభిరామంలో ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు మొదటి ఇద్దరు ఆప్షన్ సి అని చెప్పాలి. నెక్స్ట్, మూల ద్రావిడ భాష అని చెప్పిండు. మూల ద్రావిడ భాష అంటే ఇక్కడ మనకు మరి దక్షిణ ద్రావిడ భాష అయినటువంటి దక్షిణ ద్రావిడ భాష అయినటువంటి ఏంటి మనకు తమిళం. దక్షిణ ద్రావిడ భాష అయినటువంటి తమిళం సరైన సమాధానం. నెక్స్ట్, నార్వే ప్రతిపాదించిన సిద్ధాంతం. ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఇక్కడ చూసుకుంటే మరి 16 మనకు నార్వే ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి ఆప్షన్ ఏ ఏహీహోహో సిద్ధాంతం. ఇక్కడ కరెక్ట్ లేదు, ఏహీహోహో సిద్ధాంతం. ఆప్షన్ ఏ ఏహీహో సిద్ధాంతం. నార్వే ఏహీహో సిద్ధాంతం. నెక్స్ట్, పంచతంత్ర కథలను చదవడం ద్వారా పెంపొందించే విలువలు అని చెప్పిండు. పంచతంత్ర కథలను చదవడం ద్వారా పెంపొందే విలువలు ఆధ్యాత్మిక, సృజనాత్మకత, నైతిక ఇవన్నీ అని చెప్పడం జరిగింది. 17 మరి మనకు వచ్చేసి ఆప్షన్ సి నైతిక విలువలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 1963లో ఎవరి అధ్యక్షతన పారిభాషిక పదకోశం తయారైంది? మనకు మొదటి యూనిటే గుర్తుపెట్టుకోండి. భాష వివిధ భావనలు అనే యూనిట్ నుంచి మనం కొన్ని క్వశ్చన్లు చెప్పుకుంటున్నాం. వివిధ భావనలు. సో ఇంకా తర్వాత ఇంకా మనకు మొత్తం 5 యూనిట్లు, దాదాపు చాలా క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ మరి అయ్యదేవర కాళేశ్వరరావు, సి నారాయణ రెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగు అకాడమీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ ఏ అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్, 1000 పదాలతో తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకం అని చెప్పిండు. జేబు సైజు పదకోశం మొదటి 2, కార్యాలయ పదావళి, న్యాయ పదకోశం అని చెప్పిండు. సో ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకు 19 ఆప్షన్ సి అంటే జేబు సైజు పదకోశం మరియు కార్యాలయ పదావళి అంటే ఆప్షన్ సి ఇక్కడ మనకు సరైన సమాధానం. నెక్స్ట్, పరిపాలన న్యాయ పదకోశంలోని పదాల సంఖ్య అన్నాడు 20. పరిపాలన న్యాయ పదకోశంలోని పదాల సంఖ్య అన్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు. ఓకేనా, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. అధికార భాషా సంఘం ఏర్పడిన సంవత్సరం అని చెప్పుకున్నాం కదా, ఎప్పుడంటే మరి 1974 మార్చి. ఓకేనా, మార్చి 19. ఓకేనా, మార్చి 19న ఓకే అధికార భాషా సంఘం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అధికార భాషా సంఘం అంటే మనకు ఒక్కోసారి ఇయర్ కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు, అందుకోసం అని చెప్తున్నా. మార్చి 19. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇదే క్వశ్చన్ కదా. భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం ఆప్షన్ టీ సరైన సమాధానం 22 భాషలు ఎక్కడున్నాయి మనకంటే మరి 8వ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఇట్లా కూడా అవుతాడు. ఓకేనా, 8వ ఏ షెడ్యూల్లో ఉన్నాయనుకుంటే 8వ షెడ్యూల్లో మనకు మొత్తం 22 భాషలు ఉన్నాయి. ఓకేనా, 22 భాషలను అధికారికంగా గుర్తించడం జరిగింది. ఇంకా ఉంటుంది ముచ్చటంతా కూడా అవసరం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, మొత్తానికి అయితే 22 భాషలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నందంపూడి శాసన రచయిత మరి డైరెక్ట్ వెళ్ళిపోదని తెలిసిందే కదా మనకు. ఆప్షన్ బి నన్నయ్య సరైన సమాధానం. నెక్స్ట్, ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాషా గవాక్షం నుంచి చూడాలి అని అన్నది ఎవరు? ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాషా గవాక్షం నుంచి చూడాలి అన్నది ఎవరు అన్నట్టు మరి కేఎం మున్షి, దవే, గాంధీజీ, నెహ్రూ చూసుకుంటే మరి ఆన్సర్ ఇచ్చిన మనకు వచ్చేసి ఆప్షన్ డి నెహ్రూ. ఓకేనా, ఆప్షన్ డి నెహ్రూ సరైన సమాధానం. నెక్స్ట్, కేంద్ర విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన సంవత్సరం. కేంద్ర విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన సంవత్సరం 24 మనకు ఆప్షన్ ఏ 1956 సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్, నన్నయ్య ఎవరిని ఆంధ్ర భాష సుఖ విశేఖర అని అన్నాడు? నన్నయ్య
ఎవరిని ఆంధ్ర భాషా సుఖవిశేఖర్ అని అన్నాడు? నన్నెచోడు, మల్లియ రేచన, నారాయణ భట్టు, అయ్యన భట్టు అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ మరి నారాయణ భట్టు. ఓకేనా, నందంపూడి నారాయణ భట్టు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి సరైన సమాధానం నారాయణ భట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అని ఏం చెప్పాల్సిందంటే ఇక్కడ నారాయణ భట్టుకు నన్నయ్యకు చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏం చేసింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 26 తెలుగున రచయింపు మధిక దీయుక్తి మెయిన్ అన్నది ఎవరు? తెలుగున రచయింపు మధిక దీయుక్తి మెయిన్ అని అన్నది ఎవరు? నారాయణ భట్టు, నన్నయ్య భట్టు, చేతన భట్టు, భట్టుమూర్తి. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఆన్సర్ వచ్చేసి 26 ఆప్షన్ బి నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం నియమించిన శైలీ సంఘానికి అధ్యక్షుడు. ఓకేనా, ప్రభుత్వం నియమించిన శైలీ సంఘానికి అధ్యక్షుడు పింగళి లక్ష్మీకాంతం, గిడుగు రామ్మూర్తి, వీరందరూ దివాకర్ల తిరుపతి శాస్త్రి అని చెప్పండి. 27 ఇక్కడ చూసుకుంటే మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ పింగళి లక్ష్మీకాంతం. ఓకేనా, ప్రభుత్వం నియమించిన శైలీ సంఘానికి అధ్యక్షుడు పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్ 28 అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండే భాష. అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండే భాష మాతృభాష, జాతీయ భాష, ద్వితీయ భాష ఇవేవి కావు అని చెప్పడం జరిగింది. 28 మరి మనకు ఆప్షన్ ఏ మాతృభాష. ఓకేనా, అప్రయత్నంగా వస్తుంది మాతృభాష మనకు, అది జీవితాంతం మనం వెన్నంటే ఉంటుంది మాతృభాష. నెక్స్ట్ లింగ్విస్టిక్ సర్వే గ్రంథ రచయిత. 29 లింగ్విస్టిక్ సర్వే గ్రంథ రచయిత. మరి మనకు తెలుసుగా లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఇట్లా కూడా అవుతుంది, అట్లా అది చిన్నగా అడిగిండు. ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. 29 మనకు ఆన్సర్ మరి ఆప్షన్ డి ది గ్రియర్సన్, సర్ జార్జ్ గ్రియర్సన్, సర్ జార్జ్ గ్రియర్సన్. ఓకేనా, ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ముంబైలోని ప్రవాసాంధ్రులను ఏ పేరుతో పిలుస్తారు? ముంబైలోని ప్రవాసాంధ్రులను ఏ పేరుతో పిలుస్తారు? దాసరి, కామాటీలు, బెడారి, దక్షిణ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ మన ఆప్షన్ బి మనకు కామాటీలు. ఓకేనా, కామాటీలు, ఆప్షన్ బి కామాటీలు. నెక్స్ట్ ఉన్యాది. ఉన్యాది పదం ఏ జిల్లా వ్యవహారం? ఉన్యాది పదం ఏ జిల్లా వ్యవహారం? 31. సో మన ఆన్సర్ మరి నెల్లూరు. ఆప్షన్ బి నెల్లూరు సరైన సమాధానం, నెల్లూరు. ఉన్యాది పదం ఏ జిల్లా వ్యవహారం? ఎవరైనా నెల్లూరు వాళ్ళు చూసింటే దాని అర్థం ఏంటిదో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఉన్యాది పదం కామెంట్ చేయండి. మనకు రాయలసీమ నెల్లూరులో ఎవరంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. రాయలసీమలు కానీ ఆంధ్ర ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మరి తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవహారిక భాషను వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు. వ్యవహారిక భాషను వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు గిడుగు రామ్మూర్తి, పింగళి లక్ష్మీకాంతం, వీరందరూ వేదం వెంకటరాయ శాస్త్రి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు 32 మరి ఆన్సర్ వచ్చేసి సి. అంటే ఇందులో మనకు అంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కానీ మనకు జయంతి రామయ్య పంతులు. ఓకేనా, జయంతి రామయ్య పంతులు మెయిన్ ముఖ్య వ్యక్తి మనకు ఇక్కడ జయంతి రామయ్య పంతులుగా చెప్పుకోవాలి. ఓకేనా, జయంతి రామయ్య పంతులు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ్యవాద విమర్శనం గ్రంథ రచయిత. 33 గ్రామ్యవాద విమర్శనం గ్రంథ రచయిత పానుగంటి, గురజాడ, కందుకూరి, గిడుగు. మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మరి పానుగంటి. ఓకేనా, గ్రామ్యవాద విమర్శనం ఆప్షన్ ఏ పానుగంటి, పానుగంటి లక్ష్మీనరసింహరావు. నెక్స్ట్ క్వశ్చన్. 34 పాత్రోచిత భాష పేరిట వేదం వెంకటరాయ శాస్త్రి ఏ నాటకంలో తొలిసారిగా నీచ పాత్రలకు వ్యవహారిక భాషను ఉపయోగించాడు? ఇది మనకు కంటెంట్లో కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. వ్యవహారిక భాషను మరి పాత్రోచిత పేరిట ఏ నాటకంలో అనేది మనకు కంటెంట్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు నాగానందం, నాగవాలి, వరవిక్రయం, గయోపాఖ్యానం అని చెప్పిండు. ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే మనకు 34 వచ్చేసి ఆప్షన్ ఏ నాగానందం. ఓకేనా, ఆప్షన్ ఏ నాగానందం. సంస్కృతంలో ఎవరు రాశారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇవన్నీ మనకు వీళ్ళు తెలుసుగా గయోపాఖ్యానం వేరే వాళ్ళు, వరవిక్రయం వేరే వాళ్ళు, నాగవాలి వేరే వాళ్ళు. ఎవరో కామెంట్ చేయండి ఒకసారి ఎవరు వాళ్ళు రాసిన. వరవిక్రయం వాళ్ళు రాసిళ్ళు కాళ్ళకూరి నారాయణరావు. ఓకేనా, కాళ్ళకూరి నారాయణరావు. గయోపాఖ్యానం ఎవరో కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక విద్యాబోధనకు 35 ఆధునిక విద్యాబోధనకు వ్యవహార భాష ఉత్తమం అన్నది. ఆధునిక విద్యాబోధనకు వ్యవహారిక భాష ఉత్తమం అన్నది కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, పానుగంటి లక్ష్మీనరసింహ అని చెప్పిండు. ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి గురజాడ అప్పారావు సరైన సమాధానం చెప్పుకోవాలి, గురజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. శాసన ప్రామాణికతను బట్టి ప్రాచీన రూపం. శాసన ప్రామాణికతను బట్టి ప్రాచీన రూపం తెలుగు, తెనుగు, ఆంధ్ర. ఓకేనా, ఆంధ్ర అని చెప్పడం జరిగింది. 36 మనకు మరి ఆప్షన్ డి ఆంధ్ర. ఓకేనా, ఆప్షన్ డి ఆంధ్ర. బోధనా లక్ష్యాలను మొట్టమొదట విశ్లేషించిన విద్యావేత్త.
ఓకేనా. బోధనా లక్ష్యాలను మొట్టమొదట విశ్లేషించిన విద్యావేత్త ప్రాబెల్, బెంజమిన్ బ్లూమ్స్, రవీంద్రుడు, హెర్బర్ట్ అని చెప్పడం జరిగింది. 37 మరి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెంజమిన్ బ్లూమ్స్. బోధనా లక్ష్యాలను మొట్టమొదట విశ్లేషించిన విద్యావేత్త బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 38 ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ను ప్రచురించింది ఎవరు? ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ను ప్రచురించింది ఎవరు? ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, డిపిఈపి, ఏపీపీఎస్సీ అని చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ అట్లా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ ఆన్సర్ 38 ఆప్షన్ ఏ మనకు ఎస్సీఆర్టీ. ఓకేనా, ఆప్షన్ ఏ ఎస్సీఆర్టీ సరైన సమాధానం. నెక్స్ట్ విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పుల్ని తెలిపేవి. 39 మనకి ఇక్కడ ఉద్దేశాలు. ఆప్షన్ సి సరైన సమాధానం ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఓకేనా, ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. ఓకేనా, ఈ 6 యూనిట్ల నుంచి తప్పకుండా చాలా విలువైన క్వశ్చన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మరి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నాం, మనం దాదాపు 10,000 దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్. మీరందరూ ఎవరైనా చూసే వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు, 2,000-4,000 మంది చూస్తున్నారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలను ఏమంటారు అన్నాడు. ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, సృష్టీకరణలు. మన ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి సృష్టీకరణలు. ఓకేనా, ఆప్షన్ డి సృష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్ వివేచనా జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఏ లక్ష్యానికి సృష్టీకరణ? వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఏ లక్ష్యాన్ని సృష్టీకరణ? జ్ఞానం, అవగాహన, వినియోగం, రసానుభూతి అని చెప్పడం జరిగింది. 41. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవగాహన. ఓకేనా, ఆప్షన్ బి అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భాషాభిరుచి అనే లక్ష్యానికి సృష్టీకరణ. సాహిత్య రచనలు చేస్తాడు, విస్తార గ్రంథ పఠనం చేస్తాడు, కవి సమ్మేళనాలు పాల్గొంటాడు, ఇవన్నీ అని చెప్పిండు. 42. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఇవన్నీ కూడా మెయిన్గా భాషాభిరుచి అనే దాంట్లో సాహిత్య రచనలు చేస్తాడు, కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు, విస్తార గ్రంథ పఠనం చేస్తాడు, ఇవన్నీ కూడా సరైన సమాధానం. నెక్స్ట్ ధ్వన్యార్థాలను గ్రహిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి సృష్టీకరణ? ఇది ఏ లక్ష్యానికి సృష్టీకరణ అన్నాడు. వ్యక్తీకరణ, సృజనాత్మకత, రసానుభూతి, భాషాంతరీకరణ అన్నాడు. 43. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి రసానుభూతి. సో ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ని 1-2 సార్లు చదువుతున్నాను. ఇక్కడ ఫాస్ట్నెస్ ఏం లేదు, చాలామంది ఫాస్ట్ అంటున్నారు. ఫాస్ట్ ఏం లేదు, 1-2 సార్లు క్వశ్చన్ చదువుతున్నా, మళ్ళీ ఆప్షన్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఆప్షన్ సి మనకు సరైన సమాధానం రసానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్ 1990లో గుణాత్మక విద్యకు స్ఫూర్తినిచ్చే కనీస అభ్యసన స్థాయిల నిర్ధారణకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడు ఎవరు? ఓకేనా, 1990లో గుణాత్మక విద్యకు స్ఫూర్తినిచ్చే కనీస అభ్యసన స్థాయిల నిర్ధారణకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడు ఎవరు? రాస్, బిఎన్జూ, ఆర్హెచ్ దవే, ఫ్రెంచి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మరి ఆప్షన్ సి ఆర్హెచ్ దవే. ఒకవేళ మీకు వీడియో ఫాస్ట్ అనిపించినప్పుడు మనకు ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం అందరి కోసం చెప్తున్నాం కాబట్టి కొంచెం టైం చూసుకొని ఎక్కువ క్వశ్చన్లు చెప్పే అవకాశం మీద నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు, వీడియో ఒకవేళ స్లో అవుతుంది అనుకున్నప్పుడు ఇదే ప్లేబ్యాక్ స్పీడ్లో 0.25 కానీ 1.25 కానీ స్పీడ్ ఉంటుంది. అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఏ విధంగా వినే అవకాశం కూడా మనకు యూట్యూబ్లో ఉంది కాబట్టి అలా వినండి. కానీ నేను కంట్రోల్ చేసుకోవాలంటే అది కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసే నాటికి ఎంత పదజాలంపై అవగాహన ఆర్జించాలి అని చెప్పిండు. 5వ తరగతి పూర్తి చేసే నాటికి ఎంత పదజాలంపై అవగాహన ఆర్జించాలంటే 5,000 పదాలు, 2,000 పదాలు, 3,000 పదాలు, 4,000 పదాలు అని చెప్పిండు. 45 మనకు ఇక్కడ వచ్చేసి మరి ఆప్షన్ ఏ 5,000 పదాలు. ఆప్షన్ ఏ 5,000 పదాలుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మాండలికం అనే పదానికి సమానార్థక ఆంగ్ల పదం అని చెప్పిండు. డైరెక్ట్, డైవర్ట్, డైలెక్ట్ ఇవన్నీ అని చెప్పిండు. ఇక్కడ మనకు ఆప్షన్ సి డైలెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, డైలెక్ట్. ఆప్షన్ సి డైలెక్ట్. ఒక్కోసారి ఇంగ్లీష్ ఇస్తే ఇవ్వచ్చు డైలెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష పోతపాల వంటిది అన్నది ఎవరు? మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష పోతపాల వంటిది అన్నది ఎవరు? గాంధీజీ, నెహ్రూ, రవీంద్రుడు, కొమర్రాజు, లక్ష్మణ్ రావు. 47 మనకు ఇక్కడ ఆప్షన్ డి మరి
కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు తెలుగు సాహిత్యంలో చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. ఓకేనా. డి కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ డి. మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష పోతపాల వంటిదని చెప్పిండు కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత మేలైన పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత మేలైన పద్ధతి అనువాద పద్ధతి, సన్నివేశ పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, చట్రాల పద్ధతి అని చెప్పిండు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి 48, ఆప్షన్ డి చట్రాల పద్ధతి. ఓకేనా, ఆప్షన్ డి చట్రాల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 49, ద్వితీయ భాషా లక్ష్యాలను వివరించిన బ్రిటిష్ భాషావేత్త. ద్వితీయ భాషా లక్ష్యాలను వివరించిన బ్రిటిష్ భాషావేత్త ఫ్రెంచి రాస్ మున్షీ హెర్బర్ట్ అని చెప్పిండు. 49 మనకు ఇక్కడ మరి ఫ్రెంచ్. ఓకేనా, ఆప్షన్ ఏ ఫ్రెంచ్. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి శ్రేష్టమైన బోధనా పద్ధతి అన్నాడు. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి శ్రేష్టమైన బోధనా పద్ధతి ఏది అన్నాడు. చట్రాల పద్ధతి, సంభాషణ పద్ధతి, అనువాద పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి అని చెప్పిండు. 50 వచ్చేసి మనకి మరి సంభాషణ పద్ధతి. ఆప్షన్ బి సరైన సమాధానం, సంభాషణ పద్ధతి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకైతే మనకు భాష వివిధ భావనలు, ఓకేనా, భాష వివిధ భావనలు అనే యూనిట్లో మనకు ఒక 50 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇంక నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఓకేనా, వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. కొత్తగా చూసిన వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. భాష వివిధ భావనలు ఇందులో భాగంగానే మనం ఇక్కడ నిన్న క్లాస్ ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అది చూస్తేనే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా, ఆ క్లాస్ విన్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మరి చూడండి, ఏ హీహో. ఓకేనా, ఏ హీహో, ఇది చాలా పెద్ద ఉంటుంది పేరు. ఇంకా ఏ హీహో వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఓకేనా, ఏ హీహో వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? మరి నోరి. ఓకేనా, నోరి. డైరెక్ట్ వెళ్ళిపోతాను, ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. నెక్స్ట్, భాషా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రపంచ భాషలు ఉన్నాయని పేర్కొన్నారు? ఓకేనా, భాషా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రపంచ భాషలు ఉన్నాయని పేర్కొన్నారని చెప్పిండు. ఇక్కడ మనం చూసుకుంటే మరి 2796. ఓకేనా, 2796. నెక్స్ట్, పూపు వాదానికి మరో పేరు. పూపు వాదానికి మరో పేరు. కొన్ని క్వశ్చన్లు మళ్ళీ రిపీట్ అయితే అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, టట్ వాదం, దీనికి ఇంకో పేరు ఉంటుంది. ఓకేనా, మళ్ళీ తర్వాత చెప్తాను. టట్ వాదం, దీనికే ఇంకో పేరు ఉంటుంది, పూపు వాదానికి మరో పేరు. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనే పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది? ఓకేనా, భాష అనే పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది అని చెప్పింది ఇక్కడ మరి భాష్. ఓకేనా, భాష అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. సో నెక్స్ట్, నటరాజ ఈ క్వశ్చన్ చూడండి. మరి నటరాజ డమరుక శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య. ఓకేనా, ఎన్ని మరి 14. ఓకేనా, పతంజలి మనకు వీటి నుంచి తీసుకొని మనకు ఐవున్, రులక్ అనే ఆ శబ్దాలకు సౌండ్స్ అంటే మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం 14. వీటిని ఏమంటారంటే మరి మహేశ్వర సూత్రాలు అంటారు. ఓకేనా, మహేశ్వర సూత్రాలు. ఐవున్, రులక్. సో ఇట్లా మొత్తం ఎక్కడి నుంచి అంటే అచ్చులు, హల్లులు. ఓకేనా, అచ్చులు, హల్లులు అనేది మనకి ఇక్కడి నుంచే వచ్చినాయని చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 14 సూత్రాలు ఉంటాయి అవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ధ్వనికి భావానికి అనురూపమైన సంబంధం ఉంటుందని. ఓకేనా, ధ్వనికి భావానికి అనురూపమైన సంబంధం ఉంటుందని, ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థం ప్రకంపనలను కలిగి ఉంటుందని, ఆ ప్రకంపనలకు అనుగుణంగానే వ్యక్తి నోట శబ్దాలు వెలువడుతున్నాయని చెప్పే భాషోత్పత్తి వాదం అని చెప్పిండు. క్వశ్చన్లు ఇంత పెద్దగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అది డింగ్ డాంగ్ వాదం. ఓకేనా, ఎవరు మనకి డింగ్ డాంగ్ వాదం కామెంట్ చేయండి, నిన్న చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విశ్వాసంపై ఆధారపడిన భాషోత్పత్తి వాదం. విశ్వాసంపై ఆధారపడిన 7వది భాషోత్పత్తి వాదనుడు మరి దైవదత్త వాదం. ఓకే, నెక్స్ట్, హిబ్రూను దేవతల భాషగా భావించిన వారు క్రైస్తవులు. అలాడు ఇంతకుముందు వస్తుంటాయి ఈ క్వశ్చన్లు మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫ్రెండ్స్, మరి మానవుడు శ్రమిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల నాదతంత్రులు కంపించి భాష ఏర్పడుతుంది. ఏ వాదాన్ని సూచిస్తుంది అన్నాడు. ఓకేనా, ఇది ఏ వాదాన్ని ఏమన్నాడు? మానవుడు శ్రమిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల నాదతంత్రులు కంపించి భాష ఏర్పడుతుంది అనేది ఏ వాదాన్ని సూచిస్తుంది అంటే మరి ఇక్కడ మనకు ఏ హీహో వాదం. పైన మనం చెప్పుకున్న ఎవరో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన వాదం ఏది? నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన వాదం ఏదంటే మనకు స్వతసిద్ధవాదం. దీని మీద ఒక పెద్ద క్లాస్ ఉందండి. ఈ వాదాల మీద భాషోత్పత్తి వాదాలు అని ఒక క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓకేనా,
కావాలంటే కనుక తప్పకుండా క్లాస్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ 2-3 రోజుల్లో, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కామెంట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ భాషోత్పత్తివాదాల్లో సమంజసమైనదిగా చెప్పేది, భాషోత్పత్తివాదాల్లో సమంజసమైనదిగా చెప్పేది మరి ధాతువాదం. ఓకేనా, ధాతువాదం. నెక్స్ట్ క్వశ్చన్, బౌవవాదం అని పరిహాసపూర్వకంగా పిలిచింది. ఓకేనా, బౌవవాదం అని పరిహాసపూర్వకంగా పిలిచింది అన్నాడు ఇక్కడ మ్యాక్స్ ముల్లర్. ఓకేనా, మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది మరి ఏంటంటే భాష. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది ఇక్కడ మనకు భాష. నెక్స్ట్ క్వశ్చన్, గుసగుస, గుసగుస, కటకట, జిగ్జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే వాదం. గుసగుస, కటకట, జిగ్జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే వాదం డింగ్ డాంగ్ వాదం. ఓకేనా, డింగ్ డాంగ్ వాదం. ప్రతిసారి ఇక్కడ వాదాలు వస్తాయి, పక్కన ఓకే క్వశ్చన్ మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుసగుస, కటకట, జిగ్జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే వాదం ఇక్కడ వచ్చేసి మనకు డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ పడవలు నడిపే వాళ్ళు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అనే వాదం. పడవలు నడిపే వాళ్ళు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అనే వాదం ఇక్కడ వచ్చేసి మనకి ఏ హీహో వాదం. ఓకేనా, ఏ హీహో వాదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని పేర్కొన్నది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని పేర్కొన్నది మరి ఎవరంటే వ్యాకరణకారులు. ఓకేనా, వ్యాకరణకారులు. నెక్స్ట్ పూల్ టట్ టట్ వాదం అని శాస్త్రవేత్తలు ఏ వాదాన్ని తిరస్కరించారు. ఓకేనా, పూల్ టట్ టట్ వాదం అని శాస్త్రవేత్తలు ఏ వాదాన్ని తిరస్కరించారు మరి ఇక్కడ సాంకేతిక వాదం. ఓకేనా, సాంకేతిక వాదం. నెక్స్ట్ క్వశ్చన్, తిను అనే ధాతువు నుంచి తినుట, తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపే వాదం. తిను అనే ధాతువు నుంచి తినుట, తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపే వాదం మరి ఇక్కడ ధాతువాదం. ఓకేనా, ధాతువాదం. నెక్స్ట్ భాష శరీరం లాంటిదైతే ప్రాణం లాంటిది అని చెప్పిండు. ఓకేనా, భాష శరీరం లాంటిదైతే ప్రాణం లాంటిది ఏంటది ఇక్కడ మనకు భావం. ఓకేనా, భావం అనేది ఇక్కడ మనకు ప్రాణం లాంటిది. నెక్స్ట్ క్వశ్చన్, అరబ్బీని. ఓకేనా, అరబ్బీని దేవభాషగా పేర్కొన్నది. అరబ్బీని దేవభాషగా పేర్కొన్నది మరి ఎవరంటే మహమ్మదీయులు. నెక్స్ట్ భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది, చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది మరి ఇక్కడ మనకు యస్కాచార్యుడు. ఓకేనా, యస్కాచార్యుడు. నెక్స్ట్ అలవోకగా. ఓకేనా, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష అని పేర్కొన్నది ఎవరు అన్నాడు. ఇక్కడ చూసుకుని మరి సఫీర్. ఓకేనా, సఫీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం. ఓకేనా, మరి వివక్ష ప్రేరణ వాదం. మీరు వీడియో స్లో అనిపిస్తే కనుక ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది యూట్యూబ్లో. ఓకేనా, యూట్యూబ్లో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. మీరు తక్కువ అంటే ఒకవేళ నేను ఫాస్ట్గా చెప్పినప్పుడు మీరు స్లోగా చేసుకోండి, ఒకవేళ స్లోగా అయినప్పుడు మీరు ఫాస్ట్గా పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్గా చూసుకుంటే మరి ఇట్లా చూడండి, మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్ అని చెప్పడం జరిగింది. ఒక నిమిషం. ఓకే చూడండి, మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్ అని భావ ప్రాధాన్యాన్ని పేర్కొన్నది ఎవరంటే మరి ఇక్కడ షేక్స్పియర్. ఓకేనా, షేక్స్పియర్. నెక్స్ట్ తత్వశాస్త్రంలోని అనుభవవాదం 25 చూడండి. తత్వశాస్త్రంలోని అనుభవవాదం నేపథ్యంగా ఏ వాదాన్ని ప్రతిపాదించారు మరి ఇక్కడ చూసుకుంటే సంపాదన వాదం. ఓకేనా, ఆన్సర్ సంపాదన వాదం. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో చాలా ముఖ్యమైనటువంటి ఆన్సర్లు క్వశ్చన్లు ఉన్నాయండి, మరి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధాతువు అంటే ఏంటి మరి. ఓకేనా, ధాతువు అంటే ఏంటి మరి ఇక్కడ మనకు క్రియ అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది మరి ఎవరంటే ఇక్కడ మనకు హాకెట్. ఓకేనా, హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం. మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం మరి భాషా శాస్త్రం. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇది మనకు గుర్తుపెట్టుకోండి. వీటిని మనం మాదిరి ప్రశ్నలుగానే చూడాలి, తప్పకుండా ప్రాక్టీస్ లాగానే చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదం దేన్ని బలపరుస్తుంది. ఓకేనా, మరి మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదం దేన్ని బలపరుస్తుంది మనకు సంపాదన వాదం. ఓకేనా, సంపాదన వాదం. నెక్స్ట్ భాషా స్వరూపం ఎన్ని రకాలు. భాషా స్వరూపం ఎన్ని రకాలు 6. నెక్స్ట్ మానవ భాషా లక్షణాలు ఎన్ని.
మానవ భాషా లక్షణాలు ఎన్ని అన్నాడు మరి ఇక్కడ 7 ఏంటో అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మానవుడు భూత భవిష్యత్తుల గురించి వర్తమానం గురించి మాట్లాడగలగడం ఏ మానవ భాషా లక్షణం? ఓకేనా, మానవుడు భూత భవిష్యత్తుల గురించి వర్తమానం గురించి మాట్లాడగలగడం ఏ మానవ భాషా లక్షణం ఇక్కడ మరి ప్రేరణ ధూరత. ఓకేనా, ప్రేరణ ధూరత. నెక్స్ట్ భాష ఒకరి నుంచి వేరొకరికి ప్రసరించడం ఏ మానవ భాషా లక్షణం అన్నాడు. భాష ఒకరి నుంచి ఒకరికి ప్రసరించడం ఏ మానవ భాషా లక్షణం అంటే మరి ఇక్కడ సాంస్కృతిక ప్రసరణం. ఓకేనా, సాంస్కృతిక ప్రసరణం. నెక్స్ట్ క్వశ్చన్ సాంస్కృతిక ప్రసరణం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మనకు దాదాపు ఒక 50 అంటే 83 క్వశ్చన్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి 83 క్వశ్చన్స్ నిన్న కూడా కొన్ని మన క్లాస్లో భాగంగా అక్కడ కూడా కొన్ని క్వశ్చన్లు చెప్పిన. సో మరి ఇప్పటికే చాలా ఎక్కువైనాయి అనుకుంటున్నా. మీరు ఇంకా కావాలంటే ఇంకా చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి ఇది ఎనఫా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఇంతకన్నా ఎక్కువ కావాలా ఇంతకన్నా తక్కువ కావాలన్నది ఒకసారి తప్పకుండా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి కొత్తగా చూస్తున్నైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కాల్ సెలెక్ట్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీలైనంత మంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి 100% మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే. ఓకేనా, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ ఏంటంటే మరి నెక్స్ట్ ఇంకో సెకండ్ యూనిట్ మనకు వచ్చేసి మరి భాషా నైపుణ్యాలు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో భాషా నైపుణ్యాలు రేపు పొద్దున. ఓకేనా, భాషా నైపుణ్యాలు అనే క్లాస్ అయితే వాటితో పాటు బిట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి వీడియోని అందరూ కూడా చూడండి, వీలైనంత ఎక్కువగా చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ టు సెకండ్ చూసినప్పుడు మీకు